ఇచ్చినప్పుడు ఎన్ని చేసుకోవచ్చు మీరు? ఏది హర్డిల్ కాదు. మనం అనుకుంటే, మన మనసులో మనం స్ట్రాంగ్గా అనుకుంటే కనుక ఏది అబ్స్టకిల్ కాదు, ఏది హర్డిల్ కాదు. మీకు ఇక్కడ ఒక అమ్మాయి కాదు చెప్తాను, ఇది చాలా తర్వాత గూగుల్ కూడా చేయండి. అమ్మాయి పేరు ఐరా సింగల్ అనమాట. కరెక్ట్గా 10 years బ్యాక్ ఆ అమ్మాయి పేరు చాలా న్యూస్లోకి వచ్చింది ఇండియాలో. అమ్మాయి ఎవరు తెలుసా? అమ్మాయి చాలా నార్మల్ అమ్మాయి, చాలా నార్మల్ ఫ్యామిలీ, చాలా కష్టపడి చదువుకుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్, చాలా సన్నగా, చాలా నార్మల్గా ఉంటుంది. మీలో హాఫ్ కూడా ఉంటుంది. కానీ పొద్దున 6 గంటలకు ఎంత ఎంతూజియాజంతో ఉంటుందో రాత్రి 12 కూడా అంతే ఎంతూజియాజంతో పనిచేస్తుంది, అంతే కష్టంతో పనిచేస్తుంది. అమ్మాయికి MBA చదివింది IIMలో. దాంతో అమ్మాయి క్యాడ్బరీ డైరీ మిల్క్లో నెలకు 3 lakhs జాబ్ వచ్చింది. ఇప్పుడు కాదు, 15 years బ్యాక్ వస్తే ఫైనల్గా నేను ఏం చేస్తున్నాను, డైరీ మిల్క్ చాక్లెట్లు అమ్మగలుగుతున్నాను, ఎక్కువ వాళ్ళకి మార్కెటింగ్ చేయగలుగుతున్నాను. అలా కాదు, మన కంట్రీకి ఏదైనా చేయాలనుకుంది. సివిల్స్ ఎగ్జామ్ రాసింది, ఫస్ట్ అటెంప్ట్లో IRS వచ్చింది. నాకు IAS ఇవ్వాలి అని చెప్పి అడిగితే, నువ్వు ఫిజికల్గా ఇలా ఉన్నావు, నీకు IAS ఎందుకు ఇస్తామన్నారు. నెక్స్ట్ టైం రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. కంట్రీలో పిలిచి సన్మానం చేసి IAS ఇచ్చారు. అంటే ఒక మనిషి అనుకుంటే, ఒక మనిషిలో నిజంగా ధైర్యం దమ్ము ఉంటే, మనిషిలో స్ట్రెంగ్త్ ఉంటే మనం వెనకాల ప్రపంచాన్ని తిప్పుకోవచ్చు. మనం ప్రపంచం వెనకాల మాకు జాబ్ ఇవ్వండి, మాకు IAS ఇవ్వండి అని పరిగెత్తాల్సిన అవసరం. ప్రపంచం మన దగ్గరకు వచ్చి సన్మానం చేసి IAS ఇచ్చి పంపించింది. IAS కాకపోతే మీరు అనుకుంది ఇచ్చి పంపించుద్ది, మీరు అనుకుంది చేసి పంపించుద్ది. ఒక అమ్మాయికి అంత శక్తి, అంత పవర్ ఉందన్నమాట. కానీ నేను చూసినా కదా, మన తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు చాలా తెలుగులోళ్ళు, చాలా అంటే చాలా తెలుగులోళ్ళు. దీనిలో ఒక ఫ్యామిలీలో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇళ్ళల్లో అమ్మాయిలు ఏమంటారంటే, నువ్వు తక్కువ మాట్లాడు, నువ్వు గౌరవం ఇవ్వు, నువ్వు హంబుల్గా ఉండు. అమ్మాయిలు ఫస్ట్లో నలగదొక్కుతూ ఉంటారు. అట్లా కాకుండా కాస్త మాట్లాడినిచ్చి, కాస్త ఇండిపెండెంట్గా పెంచితే ఇంకా మన అమ్మాయిలు గొప్పగా అవుతారు. సో మీరు అందరికీ గౌరవం ఇవ్వండి, అందరికీ మర్యాద ఇవ్వండి. కానీ మీ ఇండిపెండెంట్గా మీరు బతికి 10 మందిని బతికించడం నేర్చుకోండి. ఇంకా చెప్పారు నాకు, మీరు ఫస్ట్ ఇయర్స్ అని, ఫస్ట్ ఇయర్లో ఉన్నారు అంటే మీ ఏజ్ 18, 19 ఈ మధ్య ఉంటుంది, అంతకంటే పెద్దగా అయితే ఉండదు. ఇప్పుడు మీరు ఏది అనుకుంటే అది వచ్చే 5 yearsలో ఇప్పుడు రాసి పెట్టుకోండి. భూమి మీద ఏది అవ్వాలనుకుంటే అది ఇప్పటి నుంచి మీరు రోజు 1 గంట దాని మీద ప్రాక్టీస్ చేస్తే, దాని మీద కొంచెం వర్క్ చేసి వెళ్తే వచ్చే 5 yearsలో మీరు ఏదనుకుంటే అది అవుతారు. నేను అందరినీ IASలో అవ్వమని చెప్పను, మీకు ఏది నచ్చితే అది, ఏ ఫీల్డ్ అయినా ఆ ఫీల్డ్లో మీరు ఇండిపెండెంట్గా గ్రో అవటం, ఇండిపెండెంట్గా ముందుకు రావటం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. నేను ఒకసారి ఇలానే హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను. ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, అమ్మాయి పేరు ఐశ్వర్య అనమాట. వచ్చి, మ్యామ్ నేను IAS అవుదాం అనుకుంటాను. నేను అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయిని చూసి, నువ్వు IAS కాదు, నువ్వు మంచి ఎంటర్ప్రెన్యూర్ అవుతావు, నాకు నీలో ఆ స్కిల్ కనిపిస్తుంది అని చెప్పాను. తను ఒక ఆన్లైన్ బేస్డ్ స్టార్టప్ స్టార్ట్ చేసింది, టైలరో అని చెప్పి. తన ఏజ్ ఇప్పుడు 25. తన బిజినెస్ కొన్ని crores turnover within 3 years. సో తన ఒక చోటు ఉండి ఒక ఆఫీస్ పెట్టుకుని తను మొత్తం తన బిజినెస్ 25 years, మీకంటే 4 years 5 years జూనియర్ అంతే, సీనియర్ అంతే, మీరు తన జూనియర్స్ అంతే. మీ ఏజ్ గ్రూప్లో నాకు అనిపించింది. ఇప్పుడు తను టాప్ మోస్ట్ ఒక మంచి ఎంటర్ప్రినర్ అనమాట హైదరాబాద్లో. అట్లా ఒక అమ్మాయి అనుకుంటే ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయగలదు, కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలదు. తను అనుకుంటే ఎంటర్ప్రినర్ అవ్వచ్చు, మంచి స్టార్టప్ క్రియేట్ చేయొచ్చు, లేదా మంచి టెక్ కంపెనీ ఏర్పాటు చేయొచ్చు, లేదా IAS అవ్వచ్చు. 1, 2 కాదు, అమ్మాయి అనుకుంటే చేయగలిగిన ఎన్నో చేయగలదు. ఆ ఓపిక ఎందుకు రీజన్ తెలుసా? అమ్మాయి దగ్గర పేషెన్స్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకోగలదు. అండ్ ఆడపిల్లలు సమాజంలో ఎన్ని వచ్చినా సరే ఫేస్ చేసి నించోగలరు. లోపల వాళ్ళకంత ధైర్యం ఉంటుంది అనమాట. ఈజీగా ఒక పని అనుకున్న తర్వాత ఆపేసి వెనక్కి వెళ్ళరు. మీరు ఒక టాస్క్ అమ్మాయికి ఇచ్చి చూపించండి, అబ్బాయికి అదే టాస్క్ ఇవ్వండి, అమ్మాయి ఆ పని మీద అంతే కూర్చుంటారు సాయంత్రం వరకు. అదే అమ్మాయిలో ఉన్న గొప్పతనం. సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని మీరు స్ట్రెంథన్ చేసుకోవాలి. అండ్ అమ్మాయిలు, ఈవెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో ఐఎమ్ మల్టీ టాస్కర్ అంటే నేను 3-4 పనులు ఒకటేసారి చేస్తాను. 3-4 పనులు ఫాస్ట్గా చేయగలను. నా స్పీడ్ అందుకోవడం చాలా కష్టం. మీరు పెట్టండి నా పక్కన ఒక 10 మంది అబ్బాయిలు, నేను ఒక్కదాన్ని. నేను చెప్పిన పని చేయడానికి 10 మంది అబ్బాయిల పని కూడా కాదు, నేను అంత ఫాస్ట్గా పని అందుకోగలను. ఐ డూ వర్క్ ఇన్ అసలు బ్లింకింగ్ స్పీడ్ అనమాట. కళ్ళు మూసి తెరిచే లోపల నా పనులు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అలా చేయగలిగాను కాబట్టి చాలా పనులు ఒక రోజులో నేను చేసేస్తాను. నా డే మార్నింగ్ 5, 5:30, 6 లోపల స్టార్ట్ అవుతుంది, నైట్ 11 తర్వాత ఎండ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ నా డేలో ఒక 6-7 hours బ్రేక్ ఉంటుంది, నిద్ర అదంతా. మిగతా అదంతా వర్క్ చేస్తూనే ఉంటాను.
15-16 అవర్స్లో నేను చాలా పనులు చేస్తాను. మై డే ఈజ్ వెరీ ఇంటెన్స్, మై లైఫ్ ఈజ్ వెరీ ఇంటెన్స్. మార్నింగ్ టు నైట్ ఇంటెన్స్గానే ఉంటుంది. ఇదే టైంలో నా ఫ్యామిలీని చూసుకుంటాను. నాకు ఒక బాబు ఉన్నాడు, బాబుని చూసుకుంటాను, వాడి వర్క్స్ చూసుకుంటాను, అండ్ ఎంటైర్ నేను చేయాలని పనులని చేస్తాను. నేను ఎక్కడ టైం వేస్ట్ చేయను, ప్రామిస్ బ్రేక్ చేయను. దట్స్ హౌ ఐ డూ. అది నా లైఫ్. సో నేనంటాను మీరు కూడా అదే లైఫ్ ఫేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీనిలో స్ట్రగుల్స్ ఉండవంటే ఖచ్చితంగా ఉంటాయి. ఏ స్థాయిలో ఎలా ఉన్నా సరే ఆ ఛాలెంజ్ ఉంటుంది. కొంతమంది నీరసం వచ్చుద్ది, కొంతమంది కాళ్ళ నొప్పులు కళ్ళ నొప్పులు వస్తాయి. కానీ నాకు ఏది వచ్చినా సరే నేను వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉంటాను. నాకు ఒక అబ్బాయి చాలా ఆదర్శం, ఇలాన్ మస్క్, పేరుగానే ఉంటారు. చాలా ఆదర్శం అనమాట. ఏంటి తెలుసా, స్టార్లింక్ ప్రాజెక్ట్, న్యూరాలింక్ ప్రాజెక్ట్, టెస్లా ప్రాజెక్ట్, ఇప్పుడు ఎక్స్, ఇప్పుడు అమెరికాలో డాజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఆయన ప్రపంచంలో ఏం చేసినా నెంబర్ 1, ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా నెంబర్ 1. ఆయన చెప్తాడు రోజుకి 15 గంటలు మినిమం పనిచేస్తాడంట. అండ్ 2 అవర్స్ వర్క్ చేశాక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాడు. మళ్ళీ 2 అవర్స్ వర్క్ చేస్తాక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాడు. ఈ ఫాలోస్ ఎ టెక్నిక్ కాల్డ్ పొమోడోరో టెక్నిక్. పొమోడోరో టెక్నిక్ అంటే కొంచెం వర్క్ చేశాక చిన్న బ్రేక్, మళ్ళీ కొత్త వర్క్, మళ్ళీ చిన్న బ్రేక్, మళ్ళీ కొత్త వర్క్, చిన్న బ్రేక్. ఆయన చాలా సంవత్సరాలు తన ఆఫీస్ డెస్క్ మీద నిద్రపోయాడంట. తన పని కోసం, తన పని పర్ఫెక్షన్ కోసం టెస్లాలో తన ఎంప్లాయీ లాగా తన కంపెనీలో తను పనిచేస్తూ రాత్రి నిద్ర వచ్చినప్పుడు డెస్క్ మీద 1 గంట పడుకోవడం, మళ్ళీ లేచి పనిచేయడం, డెస్క్ మీద 1 గంట పడుకోవడం, మళ్ళీ లేచి పనిచేయడం. నాకు అనిపించింది భూమి మీద ఇంకో వ్యక్తి ఇలా పనిచేయగలుగుతున్నప్పుడు నేను ఎందుకు చేయలేనని. కేవలం నేను కొంచెం ఫాస్ట్గా నడవలేను ఆయనలాగా, నేను నడవలేను అంతే. అయినా పర్లేదు, నేను కూడా ఆయనకంటే ఎక్కువ పని చేయగలను. నాకు మనుషుల్లో వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని నేను ఆలోచించను. వాళ్ళ గొప్ప పని విషయం ఏదైనా ఉందనుకోండి, వాళ్ళ గొప్ప అడ్వాంటేజ్ ఏదైనా ఉందనుకోండి, గొప్పగా వాళ్ళ దగ్గర ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకునే విషయం ఏదైనా ఉందనుకోండి, నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకున్న పని చేస్తాను. 100% చేస్తాను. 100% ఆ ఇన్స్పిరేషన్ నేను తీసుకుంటాను.